బంగారం బెంబేలెత్తిస్తోంది. రోజు రోజుకు పెరుగుతూ దమ్ముంటే పట్టుకోమని సవాల్ విసురుతోంది. బంగారం మరోసారి ఆల్ టైమ్ హైకి చేరింది. ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతో గోల్డ్ మరోసారి స్పీడ్ పెంచింది. ఏ రోజుగా రోజు ఆల్ టైమ్ హైని టచ్ చేస్తున్న బంగారం రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ పసిడి 10 గ్రాములు 87,600కు చేరింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ 79,800కు చేరింది. రేపో మాపో 22 క్యారెట్ల గోల్డ్ 80,000ను టచ్ చేయబోతుంది. ఈ నెల ఆరంభం నుంచి తీసుకుంటే హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 2,570 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ కూడా 10 రోజుల్లో 2,350కి జంప్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం $2,900లను టచ్ చేసింది. త్వరలో ఇది 3,000 మార్క్ దాటడం ఖాయమంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. అదే జరిగితే మన దగ్గర 90,000 దాటిపోతుంది. మరికొందరు నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరకు బంగారం లక్షను టచ్ చేసే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి తీసుకుంటే 24 క్యారెట్ల బంగారం 9,000, 22 క్యారెట్ల గోల్డ్ 8,300 జంప్ అయ్యాయి. 2024లో గోల్డ్ భారీగా పెరిగింది. చివరిలో కాస్త తగ్గిన ఓవరాల్గా గోల్డ్ భారీగానే పెరిగింది. 2025లోనూ ఇప్పటి వరకు దాదాపు 11% పెరిగింది బంగారం. 2024 ఫిబ్రవరి 12 నుంచి ఇప్పటికీ, అంటే ఏడాదిని కౌంట్ చేస్తే 24 క్యారెట్ల బంగారం అప్పుడు 62,950 రూపాయలుగా ఉంది. ఇప్పుడు 87,600గా ఉంది. అంటే 24,000 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల పసిడి కూడా 22,000కు పైగా జంప్ అయింది. ద్రవ్యోల్బణం భయంతో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గింది. లెక్క ప్రకారం అయితే ఈ సమయంలో బంగారంపై ఒత్తిడి తగ్గాలి. అయితే ట్రంప్ కారణంగా టారిఫ్ వార్ మొదలు కావడంతో గోల్డ్ రన్ ఊపందుకుంది. మెక్సికో, కెనడాలపై టారిఫ్ల పెంపు వాయిదా వేసిన బ్రిక్స్ సహా పలు దేశాలపై ఇంకా ట్రంప్ కత్తి వేలాడుతోంది. తాజాగా అమెరికా దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియంలపై అదనంగా 25% పన్ను వేయబోతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. కొంతకాలంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొంటున్నాయి. హెడ్జ్ ఫండ్ కింద ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవన్నీ బంగారం పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీనికి తోడు డాలర్తో పోల్చితే రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఈరోజు కూడా రూపాయి మరో 49 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్తో రూపాయి మార్కప్ విలువ $87.92గా ఉంది. మనం ఎక్కువ బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. వాటికి డాలర్లలోనే చెల్లించాలి. రూపాయి ఎంత పడిపోతే మనకు అంత నష్టం. దీంతో మన దగ్గర బంగారం రేటు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.